హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఇన్సెట్ మనకి సంబంధించి కౌన్సిలింగ్ నెక్స్ట్ ప్రాసెస్లో మనకి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవుతాయని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో చాలామందికి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్లోని చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఉంటుంది, కానీ ఈ వీడియోలో అయితే మాత్రం ఈ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ యొక్క పూర్తి వివరాలన్నమాట. సో అంటే ఏ డాక్యుమెంట్ దగ్గర మీకు ఎలాంటి డౌట్ లేకుండా మొత్తం ఒక ఫుల్ లెంత్ వీడియోలో ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ కోసం మీకు ఫుల్ క్లారిటీ వచ్చే విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇదే విధంగా మీకు ఏపీ ఇన్సెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి అనమాట. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది, కాబట్టి లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ అయితే చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో అలాగే ఏంటంటే చాలామంది ఏంటంటే కన్సల్టెన్సీ అని చెప్పేసి మీకు నెంబర్స్ అయితే కాల్ చేస్తున్నారనమాట. సో కాల్ చేసి మీకు ఆ కాలేజ్లో సీట్ ఇప్పిస్తాము, మీకు ఈ కాలేజ్ సీట్ ఇప్పిస్తాము, మీకు ఫ్రీ సీట్ ఇప్పిస్తామని చెప్పేసి అయితే మీకు కాల్ చేసి మీ డాక్యుమెంట్స్ అడగడం, ఇది రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి మీ దగ్గర మొత్తం కూడా అమౌంట్, రిజిస్ట్రేషన్స్ సో అన్నీ కూడా అయితే అడుగుతున్నారనమాట. సో అన్నీ కూడా అన్ని ఫేక్ అండి. సో అయితే మీరు నమ్మకండి. ఇలాంటి కన్సల్టెన్సీని అయితే మీరు నమ్మకూడదనమాట. సో కౌన్సిలింగ్ సంబంధించి అయితే మీరు నమ్మాల్సింది ఏంటంటే ఓన్లీ థింగ్ వచ్చేసరికి అఫీషియల్ వెబ్సైట్ని. సో దాని తర్వాత ఏమైనా ఉందంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ అనమాట. సో వాళ్ళైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు కౌన్సిలింగ్ ద్వారా ఎలాంటి తప్పిస్తే ఎలాంటి కన్సల్టెన్సీస్ని అయితే నమ్మవద్దు. ఎలాంటి కన్సల్టెన్సీని అయితే మాత్రం మీ పేరెంట్స్ నమ్మవద్దని మీ పేరెంట్స్కి మీరే గైడ్ చేయండి. దీంతో పాటు మీరు అవేర్నెస్ని క్రియేట్ చేయండి. సో మీరు ఓన్లీ ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెల్లాలి తప్పిస్తే ఎలాంటి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినా సరే మీరైతే ఫేక్ అయిపోతారు, మీ డబ్బులు మొత్తం లాస్ అయిపోతారు, తర్వాత చాలా బాధపడతారు అనమాట. సో ఇది అబ్జర్వ్ చేసి లాస్ట్ ఇయర్లో జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా మీరు జూనియర్స్ రిపీట్ చేయకండి. ఇక్కడ మనం వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను ఒకసారి. సో ఎప్పుడైతే నేను నోటిఫికేషన్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నానో సో ఇక్కడ మనకి కిందకి వెళ్ళినట్లయితే సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందులో రిజిస్ట్రేషన్ కోసం చెప్తున్నాను. సో ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఓకేనా? సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్ వీడియో ఉంది, రిజిస్ట్రేషన్ వీడియో ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వీడియో కూడా ఉందన్నమాట. లేదు మీకు అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ సంబంధించి డౌట్స్ ఏం లేదు మీకు క్లారిటీగా ఉందనుకున్నట్లయితే సో మీరైతే ఆ వీడియో చూస్తే తెలిసిపోతుంది డాక్యుమెంట్స్ ఏంటి రికవర్ చేసుకోవాలని. అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి వీడియో ఉంది కాబట్టి సో నోటిఫికేషన్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఒకసారి చూడండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయితే అవుతాయి అన్నమాట, ఓకేనా? సో రిజిస్ట్రేషన్స్కి అయితే మనకి ఇంకొక 3 రోజులే టైం అయితే ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇది సెప్టెంబర్ 1 మనకి సెప్టెంబర్ 4 7 PM కల్లా కూడా మనకి రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసేస్తారండి. సో వెంటనే వీళ్ళు అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్లో మనకి వెబ్సైట్ వర్క్ అవ్వకపోవచ్చు. అయితే ఆ రిజిస్ట్రేషన్ కాదండి ఇక్కడ చూపించిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. రిజిస్ట్రేషన్ అప్పుడు మనకి ఓన్లీ కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. బట్ మీరు పూర్తి కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం అయితే మాత్రం ఇక్కడ నేను చెప్పే ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట, ఓకేనా? సో డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. సో చెప్పడంతో ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటే సో ఫస్ట్ వచ్చేసరికి ఏపీ ఎన్సెట్ ర్యాంక్ కార్డ్ అండి. సో మీరు ఏపీ ఎన్సెట్ ర్యాంక్ కార్డ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఏపీ ఎన్సెట్కి వెబ్సైట్ వేరేగా ఉంది, దీంతో పాటే మనకి ఈ కౌన్సిలింగ్కి వెబ్సైట్ వేరేగా అయితే ఉందన్నమాట. సో మీరు రెండు ఒకటే అయితే అనుకోవద్దండి. సో మీరు ఏపీ ఎన్సెట్ ర్యాంక్ కార్డ్ కావాలంటే మీరు ఏపీ ఎన్సెట్ వెబ్సైట్కి అయితే వెళ్ళి సో మన ఏపీ ఎన్సెట్ వీడియోస్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట వెబ్సైట్ లింక్ అయితే మాత్రం. సో అక్కడికైతే వెళ్ళండి, ఓకేనా? లేదంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికైతే వెళ్ళి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని తప్పిస్తే మీరు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ వెబ్సైట్కి అయితే వచ్చి ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోకూడదు. అక్కడైతే మీకు కనిపించింది అనమాట. సో దీంతో పాటు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అడిగారండి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదు అది, 10th క్లాస్ మార్క్స్ మేము అనమాట. సో అందరికీ చాలా కన్ఫ్యూజ్ అవుతుంది, అంటే మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదని అని అడుగుతున్నారు, ఉందని కానీ సరిపోతుంది అడుగుతున్నారు. సో అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో సంబంధమే లేదు అసలు. మీరు 10th క్లాస్ మార్క్స్ మేమని డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాలి, ఓకేనా? అలాగే ఇది మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అండి. సో మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటే మీకు దానికి సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్ ఉంటుందో ఇంటర్మీడియట్ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఆన్లైన్లో అయినా సరే ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళైనా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీ మార్క్స్ మెమోని. లేదంటే హార్డ్ కాపీ ఆల్రెడీ మీ కాలేజ్కి వచ్చేసింది, సో కాలేజ్కి అయితే వెళ్ళి ఆ హార్డ్ కాపీని తీసుకొని కూడా మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక దీంతో పాటే చాలామంది అడుగుతుంది ఏంటంటే మేము బ్రిడ్జ్ కోర్స్ చేసామైతే అడుగుతున్నారండి. సో మీరు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్లయితే బ్రిడ్జ్ కోర్స్ని వొకేషనల్ కోర్స్ లాంటి చేసినట్లయితే మీరేంటంటే అక్కడ మీకు గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. సో గ్రేడ్ సర్టిఫికేట్ అయితే కాదు, సో మీకు ఇండివిజువల్గా ప్రతి సబ్జెక్ట్ వారిగా కూడా మీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి సో ఒక మార్క్స్ మెమోని అయితే మీకు ఇస్తారనమాట. ఆ మార్క్స్ మెమోని అయితే మీరైతే కౌన్సిలింగ్లో అప్లోడ్ చేయాలి, లేదంటే కౌన్సిలింగ్లో మీరు యూజ్ చేయాలన్నమాట. సో మీరు గ్రేడ్ సర్టిఫికేట్ని అయితే యూజ్ చేయకండి. గ్రేడ్ సర్టిఫికేట్ కాదని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవేళ మీరు రెగ్యులర్ ఇంటర్మీడియట్ బైపీసీ అయితే మాత్రం సో ఇంటర్మీడియట్ మార్క్స్ ఏమో సరిపోతుంది. లేదంటే బ్రిడ్జ్ కోర్స్ వొకేషనల్ కోర్స్ లాంటివి అయినట్లయితే
మీకు సంబంధించి ఏదైతే ఆ మార్క్స్ ఉంటాయో సబ్జెక్ట్ వారుగా ఆ మార్క్స్ మెమోస్ అయితే కావాలి. అలాగే ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అండి. సో, ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ చదువుకున్నారు. తెలంగాణలో కూడా ఇంటర్మీడియేట్ బోర్డ్ ఉంటుంది. ఓకేనా? ఓకేనా? దాంతో పాటే మీరు అక్కడి నుంచి కూడా మీరు మార్క్స్ మెమోని తెచ్చుకుంటారు. ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోని. అయితే ఆ మార్క్స్ మెమో అనేది ఏపీలో ఉన్న ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోకి ఈక్వలా కాదా అని చెప్పేసి సో, ఒక ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఈక్వలే అని చెప్పేసి సో, ఒక ఈక్వాలెన్సీ సర్టిఫికేట్‌ని అయితే మీరు పొందుకుంటారనమాట. సో, అది మీకు ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే BIEAP అనే వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లై చేసుకుంటారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు. కొంత అమౌంట్ పే చేస్తారు. దాంతో పాటే మీరు ఆ సర్టిఫికేట్‌ని అయితే తీసుకుంటారనమాట. సో, అది మీకు చాలా ఫాస్ట్‌గా అయితే వస్తుంది. సో, ఫాస్ట్‌గా అప్లై చేయండి. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ టైం ఉన్నప్పుడే అప్లై చేసి పొందుకొని సో, అది రిజిస్ట్రేషన్ టైం క్లోజ్ అయ్యే లోపు మీరు దాన్నైతే సంపాదించుకొని అయితే మీరు అప్లికేషన్ అయితే ఫామ్ ఫిల్ చేసుకోవాలనమాట. సో, ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే మాత్రం. ఓకేనా? సో, మీకు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి, మీరు ఏపీలో చదువుకోవాలనుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగు, ఈ యొక్క ఈక్వలెన్స్ సర్టిఫికేట్‌ని అయితే మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు నేను ఒక లైవ్‌లో వీడియో చేసి పెడతానమాట. సో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి అయితే వచ్చి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు అప్లై చేయడంతో పాటు వేరే వాళ్ళకి అది యూజ్‌ఫుల్ అయ్యే విధంగా లైవ్‌లో చూపిస్తానమాట. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కోసం అయితే మాత్రం. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. మీరు తెలంగాణనే కాదు ఇతర ఏ స్టేట్‌లో సంబంధించిన వాళ్ళైనా సరే మీరు ఏపీలో ఇంటర్మీడియేట్‌కి ఈక్వల్ అని చెప్పేసి సో, ఒక ఈక్వలెన్స్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేయాల్సిందే. అలాగే ఇంటర్మీడియేట్ టీసీ అండి. సో, ఇంటర్మీడియేట్ టీసీ అనమాట. సో, మీరు ఏ టీసీ అయినా సరే మీది తెలంగాణలో తెలంగాణ టీసీ, బ్రిడ్జ్ కోర్స్, వొకేషనల్ కోర్స్ అయితే బ్రిడ్జ్ కోర్స్, వొకేషనల్ కోర్స్ సంబంధించి టీసీ అయితే తీసుకురావాలి. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బీ ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బీ ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బీ ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా అటెండ్ ట్రై చేయండి. దీంతో పాటు స్టడీ సర్టిఫికేట్స్ అండి. స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ అనమాట. సో, ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ మీరు ఏదైనా బ్రిడ్జ్ కోర్స్ అయినా, వొకేషనల్ కోర్స్ అయినా, తెలంగాణ చదువుకున్నా, ఏపీలో చదువుకున్నా సరే ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండటరీ అనమాట. అది మీ ఎడ్యుకేషన్ ప్రూఫ్ అనమాట. అది ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి ఒక సర్టిఫికేట్ ఇస్తే ఒకటి సరిపోతుంది. ఒక పీడిఎఫ్ రూపంలో ఒక ఫైల్ అయితే. లేదు 2 సర్టిఫికేట్లు ఇస్తే ఆ 2 కూడా ఒకే పీడిఎఫ్‌లోని ఫ్రంట్ పేజ్, సెకండ్ పేజ్ కింద పెట్టి అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో, దీంతో పాటు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ అండి. స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి 10th అనమాట. సో, అందరికి కామన్‌గా అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళైతే మాత్రం మీకు తెలంగాణ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్ సరిపోతుందనమాట. ఓకేనా? అదైతే అప్లోడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ ఏదైతే మీ స్టడీ గానీ, సో, ఏదైతే మీకు సంబంధించి ఏదైతే ఇంటర్ గానీ మీరు వేరే స్టేట్‌లలో చేస్తే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరమైతే అవుతుందనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని అయితే మీరు అక్కడైతే సబ్మిట్ చేయాలి. సో, ఎవరైతే నాన్ లోకల్ ఉంటారంటే ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఉంటారో సో, వాళ్ళేంటంటే మీకు ఆ స్టడీ సర్టిఫికేట్‌లనేవి మీ స్టడీ ప్రూఫ్ కింద ఇస్తారు. దీంతో పాటే మీరు ఏపీలో ఉండి చదువుకోవాలనుకున్నట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయాలి. మీరు ఏపీ వాళ్ళని చెప్పేసి. లేదంటే మీరు ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీరు ఏపీ వాళ్ళే. ఓకే. సో, మీరు ఏపీ వాళ్ళే ఇక్కడ వేరే స్టేట్‌లో ఒక 1 ఇయర్, 2 ఇయర్ చదువుకున్నారనుకున్నట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ నుంచి సబ్మిట్ చేయండి. మీరు ఏపీ వాళ్ళే, మీరు ఏపీలోనే ఉన్నట్లుగా. ఓకేనా? సో, ఇది దీంతో పాటే ఇక్కడేంటంటే ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ అనమాట. సో, అసలు మీరు పూర్తిగా ఏపీ వాళ్ళు కాదనుకుందాం. సో, అట్లా ఏపీ వాళ్ళు కాదు. ఇంటర్మీడియేట్ అయిపోయింది. మీ ఫాదర్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. లేకపోతే మీ ఫాదర్, మీ మదర్ ఎవరైనా సరే ఉన్నారు కదా! సో, వాళ్ళు ఏపీలో వర్క్ చేస్తున్నారు. ఓకేనా? ఆ వర్క్ పర్పస్ మీద మీరు ఏపీలో ఉండాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఇది మీ ఫాదర్, మీ మదర్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసిన లొకేషన్ అంటే ఆ వర్క్ ఆఫీస్‌లో అయితే ఈ ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్‌ని అయితే ఇస్తారనమాట. సో, ఇది మీరు అప్లై చేసుకొని సబ్మిట్ చేసినట్లయితే మీరు ఏపీ కౌన్సిలింగ్ అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారండి. ఎవరైతే ఏపీలోనే ఇంటర్మీడియేట్ చదువుకున్నారో, ఎవరైతే ఏపీలోనే 10th క్లాస్ చదువు అంటే 6th నుంచి 10th చదువుకున్నారో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధం లేదు. ఎంప్లాయ్‌మెంట్ సర్టిఫికేట్‌తో అసలు సంబంధం లేదనమాట. ఈ 2 వాళ్ళకి అవసరమే లేదు.
సో ఇక్కడ మనకి ఫస్ట్గా మైగ్రేషన్ సర్టిఫికేట్ అడిగేవారు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనమాట. అంటే ఇక్కడ మీరు కూడా షిఫ్ట్ అయిపోయారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి మైగ్రేట్ అయిపోయి ఇక్కడ ఉంటున్నారు. సో ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అప్పుడు గతంలో ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ లాగా అడిగేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ని అయితే అడుగుతున్నారు. అది ఇచ్చినట్లయితే సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే ఎవరైతే ఓసీ పెద్దగా అవసరం లేదనమాట. ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్లో అంటే జనరల్ అనమాట. ఓకేనా, జనరల్ కేటగిరీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు అయితే ఉండవు కాబట్టి వాళ్ళకైతే అవసరం లేదనమాట. ఎవరైతే ఓబీసీ ఉంటుందో, ఓకేనా, సో ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారో ఓబీసీ వాళ్ళు కానివ్వండి, దీంతో పాటే అంటే బీసీఏ బీసీడి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎస్సీ ఎస్టీ అయినా సరే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. అప్పుడే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ అయితే వస్తుందన్నమాట. అంటే ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా, సో రిజర్వేషన్ మీకు వర్తించాలంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అది కూడా కొత్తది 2025 క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయండి. అంతకన్నా ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అసలు కామెంట్ చేయండి. ఓకేనా, మాకు 2024 ఉంది, పర్లేదా అంటే టైం లేదు కదా అప్లోడ్ చేసినానని కామెంట్ చేయండి. నేను ఓకే అంటే మీరు అప్లోడ్ చేసింది ఇక షిఫ్ట్ అయిపోండి, అటనే అయిపోయింది. లేదు అంటే ఉన్నట్లయితే ఫాస్ట్గా మీరు కొంచెం తిరిగినట్లయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట సర్టిఫికేట్ అయితే. కొన్నిసారి రెన్యూల్ అయితే మాత్రం ఆన్లైన్లో మీ సేవలో చాలా ఫాస్ట్గా చేస్తారు, ఒకవేళ రెన్యూల్ ప్రాసెస్ ఉంటే మాత్రం. ఓకేనా, సో కామెంట్ చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద డేట్ కానివ్వండి, ఇయర్ కానివ్వండి. సో కామెంట్ చేసినట్లయితే ఆ ఇయర్లో వచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడే కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇన్కేస్ అప్లికేషన్ ఫామ్ క్లోజ్ అయిపోద్ది కాబట్టి పాతదైనా పర్వాలేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ని ఖచ్చితంగా అప్లోడ్ చేసేయండి. పాతదైనా పర్వాలేదు, కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనం అప్డేట్ చేసుకుందాం తర్వాత. ఓకేనా, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం పాతదంతా సరే చేసేయండి. సో అలాగే ఎస్సీలో ఏంటంటే కొన్ని గ్రూప్స్ డివైడ్ అయ్యాయి కదా, సో ఆ కొత్త సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. సో మీరు ఏ గ్రూప్కి చెందుతారని చెప్పేసి ఆ సర్టిఫికేట్ అయితే కావాలండి. సో దీంతో పాటు మైనారిటీ అనమాట, ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళకైతే మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి మైనారిటీ కాలేజ్లో సీట్లు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అనమాట, సో ఎవరికైతే సో అంగవైకల్యం అంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే లాస్ట్ 3 మంత్స్లోని లేటెస్ట్ 3 మంత్స్లో ఏంటంటే ఆ వచ్చిన సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సదరం సర్టిఫికేట్ని అయితే మీరు అయితే ఖచ్చితంగా అక్కడ అప్లోడ్ చేయండి. సో అప్పుడు మీరు పీడబ్ల్యూడి కోటాకి అయితే ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ అండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ వ్యాలిడ్ రేషన్ కార్డ్, వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డ్ అనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మీ ఇన్కమ్ అనేది 2.5 lakh కన్నా కూడా బిలో అయితే ఉండాలండి. సో ప్రజెంట్ వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్స్లో అన్నింటిలో కూడా మనకి 1.2 lakh అయితే ఉంటుంది, 1,20,000 అయితే ఉంటుంది. గతంలో చూసినట్లయితే 86,000 లేకపోతే 96,000 అట్లా అయితే ఉంటుందన్నమాట. సో రీసెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేసి అంటే అప్లై చేసుకొని అప్లోడ్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే వైట్ రేషన్ కార్డ్ సరిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, ఫీజు రీయింబర్స్మెంట్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అనుకున్నట్లయితే, మీకు ఫీజు రీయింబర్స్మెంట్ కావాలనుకున్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ని వైట్ రేషన్ కార్డ్ని రెండు రెడీ చేసుకోండి. మీకు వైట్ రేషన్ కార్డ్ రాకపోతే పింక్ రేషన్ కార్డ్ ఉంటే మీకైతే మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అయితే రాదనమాట. వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి. దీంతో పాటే ఆధార్ కార్డ్ అండి. సో ఆధార్ కార్డులో మీ ఫోటో ఏమైనా చిన్నప్పుడు ఉంటే చేంజ్ చేసుకోండి. ప్రజెంట్ ఏ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేసేయండి. ఫ్రంట్ బ్యాక్ అడ్రస్ కూడా పడేలాగైతే అప్లోడ్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, వీలైతే ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ని అయితే మాత్రం అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, సో ఏమైనా ఫొటోస్ తప్పుగా ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా అవి ఏమైనా ఉంటే కొంచెం అంటే కరెక్షన్ చేసుకోండి. సో మీకు కౌన్సిలింగ్లో అయితే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓవర్సీస్ సర్టిఫికేట్ అనమాట. సో ఎవరైతే ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఉంటారో, సో ఎవరైతే అక్కడ ఓవర్సీస్లో ఉంటారంటే కొన్ని ఈ కంట్రీ కాదు అనుకున్నట్లయితే సో వాళ్ళు ఓవర్సీస్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. దీంతో పాటే ఇక్కడ మనకి క్యాండిడేట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, రీసెంట్గా ఉన్న పాస్పోర్ట్స్ ఫోటో కావాలండి. దీంతో పాటు సిగ్నేచర్ అనమాట, సిగ్నేచర్ కూడా కావాలి. సిగ్నేచర్ కూడా క్లారిటీగా అయితే ఉండాలి. అదే కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా అదే సిగ్నేచర్ అయితే ఉంటుంది. సో మీకు వన్స్ కౌన్సిలింగ్ కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఫోటో సిగ్నేచర్ అయితే సో మీ ఎగ్జామ్ పేపర్స్ని పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మీరు జాగ్రత్తగా పడండి, ఫోటో అయినా సరే సిగ్నేచర్ అయినా సరే. దీంతో పాటే ఈ సిగ్నేచర్ అనేది జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 500 KB లోపు అయితే ఉండాలి. పైన చెప్పిన ప్రతి డాక్యుమెంట్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో 1000 KB లోపు అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి డాక్యుమెంట్ ఏంటంటే మీ దగ్గర ఉన్నట్లయితే సో అవన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి. కౌన్సిలింగ్లో మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు అడిగినట్లయితే అవి అప్లోడ్ అయితే చేయండి. సో దీంతో పాటు ఏంటంటే సో ఇవన్నీ కూడా ఒకసారి ఒక 2-3 సెట్స్ ఆఫ్ జెరాక్స్ తీసుకోండి. సో ఎందుకన్నా మంచిది, ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన సీట్ కాలేజ్కి అయితే రిపోర్టింగ్ చేసినప్పుడు సబ్మిట్ చేయాలి జెరాక్స్లు. సో అన్నీ కూడా ఏంటంటే అవి తలపైతే ఉంటుంది కాబట్టి సో మళ్ళీ ఒకసారి కౌన్సిలింగ్లో మీరు రిపోర్టింగ్ చేస్తే కొన్ని కాలేజ్ సర్టిఫికేట్ రిటర్న్ అయితే ఇవ్వవు కాబట్టి సో మీరు ఏంటంటే ఇప్పుడే కొన్ని జెరాక్స్లు, కలర్ జెరాక్స్లు ఒక సెట్ తీసుకోండి, బ్లాక్ నోట్ ఒక 3 సెట్లు తీసుకోండి. సో అలాగే ప్రతి డాక్యుమెంట్ స్కాన్ చేసి మంచి హై క్వాలిటీ స్కాన్ చేసి మీ దగ్గర రెడీ అయితే ఉంచుకోండి అనమాట.
సో ఇదండి మీకు మొత్తం ఆ కౌన్సిలింగ్ సంబంధించి డాక్యుమెంట్స్ యొక్క సంబంధించి వీడియో అనమాట. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై చేస్తూ ఉంటాను. దీంతో పాటే మీకు బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఏంటంటే వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంతో పాటు టెలిగ్రామ్ ఛానల్ అయితే మాకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సో పూర్తి అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.